హలో ఇయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అబ్జెక్షన్ ఓవర్రూల్డ్ బై లా. సో ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి జాయింట్ హిందూ ఫ్యామిలీ. జాయింట్ హిందూ ఫ్యామిలీ అనేది హిందూ చట్ట ప్రకారం ఒక ప్రత్యేకమైన ఒక కుటుంబ వ్యవస్థ. ఇది యూజువల్గా ఒక పూర్వీకుడి నుంచి వంశపారపర్యంగా వచ్చిన వాళ్ళ సంతానం గురించి కానీ, వాళ్ళ భార్యల గురించి కానీ, ఆర్ పెళ్ళి కానీ కుమార్తెలతో కూడి ఉంటుంది. అయితే జాయింట్ హిందూ ఫ్యామిలీకి సపరేట్గా అగ్రిమెంట్స్ ఏమీ అవసరం లేదు. బై బర్త్ వాళ్ళకి ఆ రైట్స్ అనేవి వస్తాయన్నమాట, ఇప్పటి వరకు ఆ పార్టీషన్ జరిగే వరకు. అయితే జాయింట్ హిందూ ఫ్యామిలీ అనేది రెండు చట్ట పద్ధతుల ప్రకారం జరుగుతుంది. ఒకటి మితాక్షర, రెండు దయాభాగ. అయితే జాయింట్ హిందూ ఫ్యామిలీ ప్రకారం మనము మితాక్షరలో ఉన్నామా, దయాభాగలో ఉన్నామా, అసలు మితాక్షర అంటే ఏంటి, దయాభాగ అంటే ఏంటి, కర్త ఎవరు, మనకి ఆ వారసత్వం అనేది ఎన్ని తరాల వరకు ఉంటుంది, ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఈ వీడియోలో మనము క్లియర్గా చూద్దాము. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో మితాక్షర కాన్సెప్ట్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే, మితాక్షర అనేది వగ్నేశ్వర ముని రచించిన స్మృతి గంధానికి సంబంధించిన కాన్సెప్ట్ అనమాట. అయితే ఇది హిందూ సక్సెషన్ యాక్ట్లో చాలా ఇంపార్టెంట్ స్కూల్గా మనం చెప్పుకోవచ్చు. అయితే మితాక్షర చట్టం అనేది భారతదేశంలో మాక్సిమం ప్లేసెస్లో ఉన్నది ఎక్సెప్ట్ పశ్చిమ బెంగాల్ అండ్ అస్సాం. ఆ రెండు రాష్ట్రాలలో మనకి దయాభాగ అనే కాన్సెప్ట్ అనేది అప్లికబుల్లో ఉంది. అసలు మితాక్షర అనేది ఎలా ఫామ్ అయ్యిద్దో చూసుకున్నట్లయితే, మితాక్షర అనేది కోపార్సనరీ రైట్స్ అనేవి వస్తాయి అన్నమాట. అంటే పుట్టుకతోనే వీళ్ళు ఆస్తిలో హక్కుదారులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇది 4 తరాల వరకు ఉంటుంది. అంటే పూర్వీకుడు, అతని కుమారుడు, అతని మనవడు అండ్ గ్రేట్ గ్రాండ్ సన్, వీళ్ళందరూ సజీవంగా ఉండే 4 తరాల వరకు ఇది కోపార్సనరీ రైట్స్ అనేది వాళ్ళకి ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫార్మేషన్ ఆఫ్ కోపార్సనరీ. వేరాజ్ దీంట్లో ఇన్సిడెంట్స్ అనేవి చూసుకున్నట్లయితే, వీళ్ళకి రైట్ బై బర్త్, వాళ్ళు ఎలాంటి డాక్యుమెంటేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బై బర్త్ అనేది వాళ్ళకి ఆ కోపార్సనరీ రైట్స్ అనేది ఉంటాయి అన్నమాట. వేరాజ్ ఈక్వల్ ఇంట్రెస్ట్ అనమాట, ప్రతి కోపార్సనర్కి ఆస్తిపై ఈక్వల్ రైట్ అనేది ఉంటుందన్నమాట. వేరాజ్ కమ్యూనిటీ ఓనర్షిప్ అంటే ఎవరు కూడా తాము స్వతంత్రంగా ఏ భాగంపై హక్కు ఉందని చెప్పుకోలేరు ఎప్పటి వరకు, అది పార్టీషన్ చేసుకునే వరకు. అంటే అందరికీ ఎవరైతే కోపార్సనర్స్ ఉన్నారో ఆ 4 తరాలు చెప్పుకున్నట్లు వాళ్ళందరికీ ఈక్వల్ రైట్ అనేది ఉంటుందన్నమాట. అయితే రైట్ టు పార్టీషన్ అంటే ప్రతి కోపార్సనరు తన వాటాని వేరు చేసుకోవచ్చు, అంటే పార్టీషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి డిమాండ్ చేసే రైట్ అనేది ఎవ్రీ కోపార్సనర్కి ఉంటుందన్నమాట. అయితే రిస్ట్రిక్షన్ ఆన్ ఎలినేషన్ అంటే కోపార్సనరీ ఆస్తిని కర్త మాత్రమే వాళ్ళ అవసరాలకు తగ్గట్టు, పరిస్థితులకు తగ్గట్టు, కుటుంబ ప్రయోజనం కోసం మాత్రమే దాన్ని సేల్ చేసుకోవచ్చు. మితాక్షరి కాన్సెప్ట్లో ప్రాపర్టీస్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి. సో ప్రాపర్టీస్ అండర్ మితాక్షర లా. సో దీంట్లో ఏంటి, కోపార్సనరీ ప్రాపర్టీ ఉంటుంది, సపరేట్ ప్రాపర్టీ ఉంటుంది. కోపార్సనరీ ప్రాపర్టీ అంటే ఇప్పుడు చెప్పుకున్నట్లు పూర్వీకుడి నుండి వంశపారపర్యంగా వచ్చిన ఆస్తి, అంటే అనువంశిక ఆస్తి, అంటే కుటుంబ ఖర్చుల కోసం సంపాదించిన టోటల్ అసెట్స్ అనమాట. వేరే సపరేట్ ప్రాపర్టీ కనుక చూసుకున్నట్లయితే వ్యక్తిగతంగా సంపాదించింది, అంటే వాళ్ళు బై జాబ్ ద్వారా సంపాదించనివ్వండి, బహుమానం ద్వారా కానీ, విల్లు ద్వారా కానీ వచ్చిన ఆస్తి అనమాట. ఇది తండ్రి వంశపారపర్యమైన ఆస్తి కాదు. అంటే ఇక్కడ సపరేట్ ప్రాపర్టీ అనేది మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, వాళ్ళు బై జాబ్ ద్వారా కానీ ఆర్ ఎలాంటి గిఫ్ట్ ద్వారా కానీ ఎలాగొచ్చినా దాన్ని జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీలు వాళ్ళు అగ్రి చేస్తే మాత్రమే యాడ్ చేయడానికి ఉంటుంది తప్పితే ఇది జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీగా కన్సిడర్ చేసి పంచుకోవడానికి వీల్లేదన్నమాట. ఇందాక కర్త అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం. అసలు కర్త ఎవరు, వాళ్ళ పవర్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే, కర్త అంటే జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీలో చూసుకున్నట్లయితే కర్త ఈజ్ ద సీనియర్ మోస్ట్ మెయిల్ మెంబర్ ఆఫ్ ద మితాక్షర హిందూ ఫ్యామిలీ. అంటే జాయింట్ హిందూ ఫ్యామిలీలో ఎవరైతే మెయిల్ క్యాండిడేట్ పెద్దగా ఉంటారో వాళ్ళనే కర్తగా డిసైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది ఎలాగా అంటే పొజిషన్ బై స్టేటస్, నాట్ బై చాయిస్. ఇది ఎలాగా, కర్త అనేది ఎవరు ఎలక్ట్ చేయాల్సిన అవసరం లేదు. హీ బికేమ్స్ కర్త బై వర్చ్యూ ఆఫ్ సీనియారిటీ. తన సీనియారిటీని బేస్ చేసుకొని తను కర్తగా డిసైడ్ అవుతారనమాట. సో కర్త అంటే ఇక్కడ కుటుంబ పెద్ద అని చెప్పుకోవచ్చు. సో హీస్ ద ఓల్డెస్ట్ మెయిల్ కోపార్సనర్ అనమాట.
అండ్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి మేనేజ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ. హీ మేనేజెస్ కోపార్సనరీ ప్రాపర్టీ. అంటే ఏంటిది, ఇతను ఏదైతే జాయింట్ ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి మొత్తాన్ని ఈయన మేనేజ్ చేస్తాడు. ఇట్ ఇంక్లూడ్స్ ఇన్కమ్ కానివ్వండి, ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ కానివ్వండి, లైబిలిటీస్ కానివ్వండి, ఏదైనా కూడా కర్త అనే అతను హోల్ హోల్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని మేనేజ్ చేస్తాడనమాట. అయితే రిప్రజెంటేటివ్ కెపాసిటీ అంటే లీగల్ విషయంగా కానీ, సోషల్ విషయంగా కానీ, బిజినెస్ మ్యాటర్స్లో కానీ ఆ పర్టికులర్ ఫ్యామిలీకి హీఈస్ ద రిప్రజెంటేటివ్ పర్సన్ అనమాట. వేరాస్ ఇతనికి అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయి, లిమిటెడ్ అకౌంటబిలిటీ ఉంటుంది. అంటే దీనికి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ పవర్స్ ఉన్నప్పటికీ కూడా హీస్ నాట్ అకౌంటబుల్ లైక్ ట్రస్టీ ఆర్ ఏజెంట్ అన్లెస్ మిస్యూజ్ ఈస్ ప్రూవెన్. అంటే ఏంటి, అతను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఏదన్నా తప్పు చేశారు అని చెప్పేసి ప్రూవ్ అయితే తప్పితే అనమాట. దాని తర్వాత పవర్ ఆఫ్ అలినేషన్ అంటే ఏంటి, కర్త అనే అతను తన జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీని అమ్మేసేయచ్చు. ఏ ఏ కండిషన్స్లో అమ్మొచ్చు అంటే 3 కండిషన్స్ అనమాట. లీగల్ నెసెసిటీ, బెనిఫిట్ ఆఫ్ ద ఎస్టేట్, ఇండిస్పెన్సిబుల్ డ్యూటీస్ అనమాట. లీగల్ నెసెసిటీ అంటే చట్టపరమైన అవసరం ఉన్నప్పటికీ, ఆర్ బెనిఫిట్ ఆఫ్ ద ఎస్టేట్ అంటే ఏదన్నా ఓల్డ్ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీని అమ్మేసి ఏదన్నా మంచి ల్యాండ్ కొనుక్కునేటప్పుడు, ఆర్ ఏదైనా జాయింట్ ఫ్యామిలీకి ఏదైనా యూజ్ అయ్యే అసెట్ కొనుక్కున్నప్పుడు, ఆర్ ఇండిస్పెన్సిబుల్ డ్యూటీస్ అంటే లైక్ మ్యారేజెస్ కానీ, ఫ్యూనరల్స్ కానీ అలాంటివి జరిగేటప్పుడు. అంతేకాని ఇల్లీగల్గా, ఇమ్మోరల్గా ఏదైనా చేస్తాను అని చెప్పేసి ప్రాపర్టీస్ అమ్మడానికి అతనికి రైట్ లేదనమాట. అండ్ ఆల్సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి న్యాయపరమైన చర్యలు అంటే ఏంటి, కుటుంబానికి సంబంధించిన ఏవైనా కూడా కేసులు వేయడం కానీ, రక్షించడం కోసం కానీ కర్త ప్లేస్ వెరీ కీ రోల్ అనమాట. హీ ఈస్ ద ఎంటైటిల్ ఫర్ ఎవ్రీ రైట్ అనమాట. అండ్ ఆల్సో ఇతనికి ఇతరుల్లాగా సమాన హక్కు అనేది లేదనమాట. అంటే మిగతా కోపార్సనర్కి వారేంటి జస్ట్ పార్టీషన్ కోరితే మాత్రమే వాళ్ళు కర్త అధికారానికి వాళ్ళు వస్తారు. అంటే లైక్ వాళ్ళు కోపార్సనర్స్గా ఉంటారు తప్పితే వాళ్ళు మా ఆస్తి ఉంది కదా అని చెప్పేసి పార్టీషన్ అవ్వకుండా వాళ్ళు మేము అమ్ముకుంటాం అని చెప్పడానికి లేదనమాట. సో దీస్ ఆర్ ద కర్త రోల్ ఇన్ జాయింట్ హిందూ ఫ్యామిలీ అనమాట. ఇట్ ఈస్ ఫార్మర్లీ ఫాలోడ్ బై ద వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం అనమాట. వేరాస్ ఇది ఏంటంటే మితాక్షరికి దీనికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. అంతకన్నా ముందు అసలు దయాభాగా కాన్సెప్ట్ అంటే ఏంటో చూద్దాం. సరే, దయాభాగాలో ఏంటి, కోపార్సనర్కి బై బర్త్ రైట్స్ ఏముండవు. తన తండ్రి ఎవరైతే ఉన్నారో అతను చనిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే ఆ కోపార్సనరీ రైట్స్ అనేది వస్తాయన్నమాట. సో దీంట్లో కర్త అయిన దయాభాగ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, నో ఆటోమేటిక్ కోపార్సనరీ బై బర్త్. సన్ పుట్టాడు కదా అని చెప్పేసి వాడికి కోపార్సనర్ రైట్స్ అనేవి రావు. ఆ ఫాదర్ తన లైఫ్ టైంలో ఆ అసెట్స్ని, ఆ ఎర్నింగ్స్ ఏదైతే ఉందో తను ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఆఫ్టర్ ఫాదర్స్ డెత్ ఓన్లీ ఆ సన్కి మనకి కోపార్సనర్ రైట్స్ అనేవి వస్తాయి అన్నమాట. కర్త ఎమర్జెన్స్ ఆఫ్టర్ ఫాదర్స్ డెత్ అండ్ పొజిషన్ నాట్ రిజిడ్ అండ్ ఆటోమేటిక్ అనమాట. సో ఏంటి, సిన్స్ ప్రాపర్టీ ఈజ్ ఇన్హెరిటెడ్ యాజ్ ది టెనెంట్స్ ఇన్ కామన్, ఎనీ మెంబర్ నాట్ నెసెసర్లీ ఎల్డెస్ట్ మే మేనేజ్ ద ప్రాపర్టీ బై మ్యూచువల్ కన్సెంట్ అనమాట. ఇక్కడ ఏంటి, ఎవరైనా కూడా మ్యూచువల్ కన్సెంట్తో కర్త ప్లేస్ అనేది ప్లే చేయొచ్చు అనమాట. ఈవెన్ ఉమెన్ కెన్ బీ కర్త. దీంట్లో ఏంటి, ఉమెన్ కూడా కర్త రోల్ అనేది ప్లే చేయొచ్చు అనమాట. మోర్ ఆఫ్ మేనేజర్, లెస్ ఆఫ్ సావర్జిన్ హెడ్. దీంట్లో ఏంటిది, కర్త ఇన్ దయాభాగా ఏంటిదంటే మోర్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ రిప్రజెంటేటివ్, నాట్ యాజ్ ఏ అథారిటేటివ్ యాజ్ ఏ మితాక్షర అనమాట. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దయాభాగా. సో దయాభాగాలో ఏంటి, వారసత్వంగా ఆస్తి వస్తుంది. ఎప్పుడు తండ్రి చనిపోయిన తర్వాత మాత్రమే వాళ్ళకి కోపార్సనల్ రైట్స్ అనేది వస్తాయి. తండ్రి బతుకున్న కాలంలో ఆ ఫుల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ యూటిలైజ్ చేసుకునే ఫుల్ అథారిటేటివ్ రైట్స్ అనేవన్నీ తండ్రికి ఉన్నాయన్నమాట. హౌ ఇట్ ఈస్ డిఫర్ ఫ్రమ్ మితాక్షర. ఈ రెండింటికి ఒకసారి డిఫరెన్సెస్ అనేది చూసుకున్నట్లయితే, సో మితాక్షర ఏంటి, బెంగాల్ అండ్ అస్సాంలో తప్పితే మిగతా హోల్ ఇండియా మొత్తం మితాక్షరనే ఫాలో అవుతారు. వేరేస్ బెంగాల్ అండ్ అస్సాంలో ఏం ఫాలో అవుతారు, దయాభాగా ఫాలో అవుతారు అనమాట. అయితే దీంట్లో ఫార్మేషన్ కోపార్సనరీ రైట్స్ ఎలా ఫామ్ అవుతాయి, మితాక్షరలో ఏంటి, బై బర్త్ సన్ బికేమ్ ద కోపార్సనరీ అనే అతను పుట్టుకతోనే తను కోపార్సనరీ రైట్స్ అనేవి పొందుతాడు. ఎక్కడ, మితాక్షరలో. వేరే దయాభాగాలో ఏంటి, తండ్రి చనిపోతే మాత్రమే అతనికి సన్ గెట్స్ రైట్స్ ఓన్లీ ఆఫ్టర్ ద ఫాదర్స్ డెత్ అనమాట. ఓనర్షిప్ ఎలా ఉంటుందో చూసుకున్నట్లయితే, కోపార్సనరీ ప్రాపర్టీ షేర్డ్ బై ద ఆల్ మేల్ కోపార్సనర్స్ బై బర్త్ అనమాట.
ఎక్కడ మితాక్షరలో బై బర్త్తోనే కోపార్సనరీ రైట్స్ అనేది వచ్చేస్తాయి అన్నమాట ఆల్ మేల్ మెంబర్స్కి. ఆఫ్టర్ అమెండ్మెంట్ ఆఫ్ హిందూ సక్షన్ యాక్ట్ లేడీస్కి కూడా వచ్చేస్తున్నాయి అనమాట. వేరే దయాభాగాలో ఏంటి, ఫుల్ రైట్స్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైం అనమాట. ఓనర్షిప్ ఆఫ్ ద ప్రాపర్టీ, ఫాదర్ అనే అతను బతికున్నప్పుడు అతనికి ఫుల్ రైట్స్ ఉంటాయి అనమాట. తన లైఫ్ టైంలో తన ప్రాపర్టీని ఎంజాయ్ చేసే రైట్స్ అనమాట. వేరే డాటర్ రైట్స్ అనేది చూసుకున్నట్లయితే పోస్ట్ హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారము ఏం లేదనమాట. అయితే బోత్ సిస్టమ్ నౌ గివ్స్ ఈక్వల్ రైట్స్ టు ద డాటర్స్ యాజ్ కో పార్ట్నర్స్ అనమాట. అంటే మితాక్షరలో కానీ దయాభాగలో కానీ 2005 యాక్ట్ తర్వాత రెండు సిస్టమ్స్లో కూడా డాటర్స్కి రైట్స్ అనేవి సమాన హక్కులు అనేవి కల్పించాలన్నమాట. అయితే పార్టీషన్, కోపార్సనర్స్ అనే వాళ్ళు పార్టీషన్ అనేది డిమాండ్ చేయొచ్చు ఎప్పుడు మితాక్షరలో. వేరే దయాభాగలో ఏంటి, నో కోపార్సనరీ రైట్స్ డ్యూరింగ్ ఫాదర్స్ లైఫ్. నో పార్టీషన్ అనే అతను ఫాదర్ లైఫ్ టైంలో మీరు నాకు పార్టీషన్ చేయండి అని అడిగే అవకాశం అనేది లేదనమాట దయాభాగాలో. వెరస్ ఉమెన్స్ రోల్ ఎలా ఉంటుంది, మితాక్షరలో ఉమెన్స్ వర్ నాట్ ట్రెడిషనల్లీ పార్ట్ ఆఫ్ కోపార్సనరీ. నార్మల్గా అయితే ఉమెన్స్ అనేవాళ్ళు పార్ట్ ఆఫ్ ద కోపార్సనరీ కాదు మితాక్షరలో. వీరాజ్ ఆఫ్టర్ 2005 ఏదైతే సెక్షన్ యాక్ట్ అమెండ్మెంట్ వచ్చిందో అప్పటి నుంచి డాటర్స్ కూడా ఇంక్లూడ్ అయ్యారు. వెరస్ దయాభాగాలో ఏంటి, ఉమెన్స్ కుడ్ ఇన్హెరిట్ ఇన్ ప్రాపర్టీ హ్యావింగ్ స్ట్రాంగ్ క్లెయిమ్ ఈవెన్ బిఫోర్ 2005 ఇన్ సమ్ కేసెస్ అనమాట. సో ఈ కంపారిజన్ టేబుల్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. దయాభాగా కాన్సెప్ట్లోకి ఏ ప్రాపర్టీస్ అనేవి కన్సిడర్ చేస్తారు. సో దీంట్లో 2 ప్రాపర్టీస్ అనేవి కన్సిడర్ చేస్తారు. ప్రాపర్టీస్ రిసీవ్డ్ బై ద గిఫ్ట్ ఆర్ విల్. సో దీంట్లో ఏంటి, ఈచ్ హైర్ ఓన్స్ అండ్ కంట్రోల్ దే ప్రాపర్టీ ఫుల్లీ అనమాట. అంటే ఉద్యోగం లేదా వ్యాపారంలో సంపాదించిన ఆస్తి లేదా గిఫ్ట్ లేదా విల్లు ద్వారా పొందిన ఆస్తి, ప్రతి వ్యక్తికి తన స్వతంత్రంగా సంపాదించుకున్న ఆస్తిపై పూర్తి హక్కు అనేది ఉంటుందన్నమాట. వేరేస్ వారసత్వ ఆస్తి ఏదైతే ఉందో, ఇన్హెరిటింగ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది కమింగ్ టు ఎఫెక్టెడ్ ఓన్లీ ఆఫ్టర్ ఫాదర్స్ డెత్ అనమాట. తండ్రి చనిపోయిన తర్వాత మాత్రమే ఆ అనువంశిక ఆస్తి మీద ఆ కొడుకులకు కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రైట్స్ అనేది వస్తాయన్నమాట. ఇన్హెరిటెడ్ ఈక్వల్లీ బై ద ఆల్ హైర్స్ అనమాట. అందరి హక్కుదారులకి సమానమైన భాగం అనేది ఉంటుందన్నమాట. కెన్ బీ పార్టీషన్ అండ్ ఇట్ ఈస్ నాట్ మేనేజ్డ్ జాయింట్లీ అనమాట. ఇదేంటిది, విడిగా పంచబడుతుంది కానీ ఉమ్మడిగా మేనేజ్ చేయడానికి అనేది లేదనమాట. ఇప్పటి వరకు మనం హక్కుల గురించి మాట్లాడుకుందాం. అలాగే పుట్టుకతో మనకి కోపార్సనరీ రైట్స్ అనేవి ఎలా వస్తాయో అలాగే మనకి బాధ్యతలు కూడా అలాగే వస్తాయి, విచ్ ఈస్ నథింగ్ బట్ pious obligation. Doctrine of pious obligation. Under the Mitakshari law, son had a religious duty to repay their father's debts. So this duty is known as doctrine of pious obligation. మితాక్షరి చట్టం ప్రకారం తండ్రి రుణాలను తీర్చడం కూడా కుమారులు మోరల్ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో దీన్నే మనము పాయస్ ఆబ్లిగేషన్, డాక్టర్ ఆఫ్ పాయస్ ఆబ్లిగేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇది కూడా ఏంటి, మనకి బై బర్తే వస్తుంది. సో దెర్ ఈజ్ నో ఎనీ డాక్యుమెంటేషన్ అలాంటి ఏం అవసరం లేదనమాట, పుట్టుకతోనే వస్తుంది. సో ఇంకా డాక్టర్ ఆఫ్ పాయిస్ ఆబ్లిగేషన్ ఈజ్ నథింగ్ బట్ హక్కులు ఎలా అయితే తీసుకున్నామో రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకోవడం అనమాట. అయితే తండ్రికి కుటుంబ సంక్షేమం కోసం ఎలాంటి అప్పులు ఏదన్నా చేసినట్టయితే కుమారులు వాటిని తీర్చాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి ఈ డాక్టర్ ఆఫ్ పాయిస్ ఆబ్లిగేషన్ తెలియజేస్తుంది. ఓన్లీ డెప్స్ అనేది కుటుంబం శ్రేయస్సు కోసం, పోషణ కోసం ఉపయోగిస్తే మాత్రమే తీర్చాలి, కానీ ఇమ్మోరల్గా, ఇల్లీగల్గా వేరే పర్పస్ల కోసం ఏదైనా తండ్రి చేసినట్లయితే అవి తీర్చాల్సిన అవసరం లేదు. వేరాజ్ యాంటీసిడెంట్ డెప్ట్ అనమాట. సో ఇదేంటి అంటే మనకి తండ్రి జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీని సేల్ చేసిన, మార్టిగేజ్ చేసిన దాన్ని ఏమంటారు, యాంటీసిడెంట్ డెప్ట్ అంటారు. సో ఇదేంటిది, ఇది లీగల్ పర్పస్ కోసం. ఇఫ్ ద డెప్ట్ ఈస్ ఫర్ ఎ లీగల్ పర్పస్ ద ఫాదర్ కెన్ ఎలినేట్ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ వితౌట్ హిస్ సన్స్ కన్సెంట్ అనమాట. అయితే ఏదైనా మార్టిగేజ్ చేసినా, సేల్ చేసినా, లీగల్ పర్పస్ఫుల్గా కోసం, ఫ్యామిలీ కోసం చేసినట్లయితే ఆ ఫాదర్ అనే అతను, ఎవరైతే కర్త అనే పర్సన్ ఉంటారో ఆ పర్సన్ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీలో ఏదన్నా దానిని ఎలినేట్ చేసే రైట్ అనేది
ఆ కర్తకు ఉంటుందన్నమాట. సో ఈ రెండిటికి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఆఫ్టర్ 2005 అమెండ్మెంట్ తర్వాత సో ఈ డాక్ట్రిన్ ఆఫ్ పాయిస్ ఆబ్లిగేషన్ అనేది రివోక్ అయిపోయిందనమాట. అంటే హిందూ సక్షన్ చట్టం ప్రకారం 2005 ప్రకారము ఈ పాయిస్ ఆబ్లిగేషన్ ఆధారంగా తండ్రి రుణాలు కుమారులు తీర్చాల్సిన బాధ్యత అనేది లేకుండా పోయింది. వేరాస్ దీంట్లో ఏంటి యాంటిసిడెంట్ డెబ్ట్ ప్రకారము తండ్రి తన కుటుంబం కోసం చేసిన అప్పులు జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అమ్మి కట్టే రైట్ అనేది కర్తకి ఇచ్చారనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ యాంటిసిడెంట్ అండ్ డాక్ట్రిన్ ఆఫ్ పాయిస్ ఆబ్లిగేషన్ డిఫరెన్సెస్. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి పార్టీషన్ వర్సెస్ రీయూనియన్. సో పార్టీషన్ అంటే కోపార్సనరీ రైట్స్లో మెయిన్ రైట్ ఏంటి అంటే మితాక్షరి లాలో రైట్ టు పార్టీషన్. ఈవెన్ మైనర్ కెన్ ఆస్క్ ఫర్ రైట్, మైనర్ కూడా పార్టీషన్ చేయండి అని చెప్పి అడిగే హక్కు ఉంది అండర్ గైడెన్స్ ఆఫ్ గార్డియన్ అనమాట. సో పార్టీషన్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది. సో పార్టీషన్ అనేది టోటల్ పార్టీషన్, పార్షియల్ పార్టీషన్ అని చెప్పేసి 2 రకాలుగా ఉంటుంది. సో ఈ టోటల్ పార్టీషన్లో ఏంటి హోల్ ప్రాపర్టీ ప్లస్ ఆల్ మెంబర్స్ సపరేటెడ్. వేరేస్ పార్షియల్ పార్టీషన్లో ఎలా ఉంటుంది అప్లైస్ టు పార్ట్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ ఓన్లీ సమ్ మెంబర్స్. అంటే టోటల్ పార్టీషన్లో ఎంతైతే ఆస్తుందో అంతా ఎవరైతే రైట్ హోల్డర్స్ ఉన్నారో ఆర్ కో పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సపరేట్ చేస్తారు. వేరాస్ పార్షియల్ పార్టీషన్లో ఏంటిది అప్లైస్ టు పార్ట్ ఆఫ్ ప్రాపర్టీలు ఏదైతే ఉందో ఆ పార్టీకి ఆర్ కొంతమందికి మాత్రమే ఎవరైనా చేసుకోవాలనుకుంటే వాళ్ళకి మాత్రమే ఆ పార్షియల్ పార్టీషన్లో రైట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దీనికి ఎఫెక్ట్స్ చూసుకున్నట్లయితే ఎన్స్ జాయింట్ ఓనర్షిప్ ఇన్ ద ప్రాపర్టీ. సో పార్టీషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రాపర్టీ అనేది సపరేట్ అవుతుంది కాబట్టి జాయింట్ ఓనర్షిప్ అనేది డిస్పోజ్ అయ్యి ఈ పార్టీషన్లో ఎవరెవరైతే కోపార్ట్నర్స్ అనేవాళ్ళు కర్తలు అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. షేర్స్ బికేమ్ సపరేట్ ప్రాపర్టీ. ఇప్పటి వరకు పార్టీషన్లో పార్టీషనల్ హోల్డర్స్ ఉన్నారు, ఇప్పుడు ఏంటంటే కర్తలు అయిపోతారు అనమాట ఎవరి సపరేట్ ప్రాపర్టీకి వాళ్ళు. సో జాయింట్ ఫ్యామిలీ సీజెస్ ఫర్ దట్ పర్సన్. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ అసెట్స్ని అనుభవించడానికి పార్టీషన్ చేసుకునే పర్సన్స్కి అనేవి రైట్ లేదనమాట. వీరస్ రీయూనియన్ అనేది చూసుకున్నట్లయితే రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ జాయింట్ స్టేటస్ ఆఫ్టర్ పార్టీషన్. సో పార్టీషన్ చేసుకొని విడిపోయారు, సో విడిపోయిన వాళ్ళని కలపడానికి కూడా ఒక కాన్సెప్ట్ ఉంది విచ్ ఈస్ నథింగ్ బట్ రీయూనియన్. అంటే పార్టీషన్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఆ స్టేటస్ అనేది రీఎస్టాబ్లిష్ చేసుకోవడం అనమాట. సో దీన్ని ఎవరు రీఎస్టాబ్లిష్ చేసుకుంటారు ఓన్లీ దోస్ హూ వర్ పార్టీస్ టు ద పార్టీషన్లో ఎవరైతే పార్టీస్ ఉన్నారో వాళ్ళు మాత్రమే రీయూనియన్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో దీంట్లో కండిషన్స్ ఎలా ఉంటాయి, కండిషన్స్ అనేవి చూసుకున్నట్లయితే మ్యూచువల్ అగ్రిమెంట్ అంటే ఇది ఓరల్గా కానీ రిటర్న్గా కానీ యూజువల్లీ వయా రీయూనియన్ డీడ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట మనకి. సో దాని ద్వారా కానీ ఈ రీయూనియన్ అనేది చేసుకోవచ్చు. సో దీని ఇంటెన్షన్ ఏంటిది రీఫార్మ్ ద జాయింట్ ఫ్యామిలీ అనమాట. సో ఇంతకుముందు ఉన్న జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీలో మనకున్న ఈ ప్రోస్ అనేవి కాన్స్ అనేవి చూసుకున్న తర్వాత విడిపోయిన తర్వాత వాళ్ళు ఎస్టిమేషన్ చేసుకున్న తర్వాత ఆర్ లైక్ వాళ్ళకున్న కన్సర్న్స్ని బట్టి వీళ్ళు రీఎస్టాబ్లిష్ చేసుకుంటారనమాట. నాకు పార్టీషన్ అవసరం లేదు, నేను మళ్ళీ జాయింట్ ఫ్యామిలీలో కలుస్తాను అని చెప్పేసి రీయూనియన్ చేసుకుంటారనమాట. సో మెంబర్స్ అనేవాళ్ళు బికేమ్స్ కో పార్ట్నర్స్ అగైన్. ఇంతకుముందు పార్టీషన్ చేసుకొని కో పార్ట్నర్స్ అనేవాళ్ళు కర్త అయ్యారు వాళ్ళ సపరేట్ ప్రాపర్టీకి. రీయూనియన్లో ఏంటి ఈ కర్తలందరూ కలిసి కో పార్ట్నర్స్ అవుతారు, ఎవరో ఒకళ్ళని కర్తగా పెట్టుకుంటారు హూ ఈజ్ ఎల్డర్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పార్టీషన్ అండ్ రీయూనియన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి జాయింట్ హిందూ ఫ్యామిలీ వర్సెస్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. ఓకే, ఇంకొక మేజర్ కాన్సెప్ట్ ఉంది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ కీ లాస్ గవర్నింగ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ. సో జాయింట్ హిందూ ఫ్యామిలీలో కొన్ని మెయిన్ లాస్ ఉన్నాయి, అవి ఒకసారి చూసుకుందాం. ఇప్పటివరకు చెప్పుకున్నట్టు మితాక్షరాల, దయాభాగాల, హిందూ సక్సెషన్ యాక్ట్ 1956, హిందూ గెయిన్స్ ఆఫ్ లెర్నింగ్ యాక్ట్ 1930, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సో ఇవన్నీ మనం సపరేట్గా ఒకసారి రివిజన్లో చెప్పుకుందాము. మితాక్షరాల వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ఇండియా వర్క్ అవుతుంది ఎక్సెప్ట్ బెంగాల్ అండ్ అస్సాం. వేరాస్ ఈ ప్రాపర్టీ రైట్స్ అనేవి బర్త్తో పాటే వస్తాయన్నమాట. అండ్ ఆల్సో కో పార్ట్నర్స్ అనేవాళ్ళు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో 4 జనరేషన్స్ వరకు ఉంటారు, ఫాదర్, సన్, గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్. ప్రాపర్టీ అనేది కెన్ బి పార్టీషన్డ్ ఎట్ ద టైమ్
ఎట్ ఎనీ టైం కోపార్ట్నర్స్ డిమాండ్ చేసిన దాన్ని బట్టి కోపార్ట్నర్స్ అనేవాళ్ళు ఈవెన్ మైనర్ కూడా కోపార్ట్నర్ రైట్స్ అనేవి పార్టీషన్ కింద మనము కన్సిడర్ చేయాలి. వేరేస్ అతను గార్డియన్ పెట్టుకొని మనం ఈ రైట్స్ అనేవి తీసుకుంటారు. వేరేస్ దయాభాగా లాలో వచ్చేటప్పటికి మెయిన్గా ఇది బెంగాల్ అండ్ అస్సాంలోనే వర్క్ చేస్తుంది. వేరే మితాక్షరిలా ఎక్సెప్ట్ బెంగాల్ అండ్ అస్సాం, దయాబాగా వచ్చేటప్పటికి ఓన్లీ బెంగాల్ అండ్ అస్సాం. ఈ రైట్స్ అనేవి ఎప్పుడు ఎరేజ్ అవుతుంది? ఫాదర్ అనే అతను చనిపోయిన తర్వాతే దీంట్లో ఆ ప్రాపర్టీ రైట్స్ అనేవి ఎరేజ్ అవుతాయి అన్నమాట. అండ్ ఆల్సో నో బర్త్ రైట్ ఇన్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ డ్యూరింగ్ ఫాదర్స్ లైఫ్ టైమ్. పుట్టుకతో యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో ఇతనికి రైట్స్ అనేవి రావు. ఓన్లీ ఫాదర్స్ లైఫ్ టైం అయిపోయిన తర్వాత మాత్రమే తనకి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో రైట్స్ అనేవి వస్తాయన్నమాట. వేరాజ్ దీంట్లో పార్టీషన్ ఎలా జరుగుతుంది? ఫాదర్స్ డెత్ అయిపోయిన తర్వాతే జరుగుతుంది. అండ్ హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ఈ లా అనేది చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ రిఫార్మ్ ట్రెడిషనల్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ సక్సెషన్ అనమాట. సో ఇదేంటిది? ఇంతకుముందు నార్మల్గా చాలా ట్రెడిషనల్ లా ఇది. అయితే వేరాజ్ ఆఫ్టర్ 2005 తర్వాత ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ ఫర్ డాటర్స్. దీంట్లో ఏంటిది? కోపార్ట్నర్గా మితాక్షరి లాలో డాటర్స్ని కూడా కోపార్ట్నర్ని చేసే రైట్ అనేది అమెండ్మెంట్ అనేది 2005 తర్వాత ఇచ్చారనమాట. వేరాజ్ నెక్స్ట్లో వచ్చేటప్పటికి హిందూ గెయిన్స్ ఆఫ్ లెర్నింగ్ యాక్ట్ 1930. సో ఇదేంటిది? clarified that gains from education or learning or separate property, not joint family property. సో ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాం? జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అంటే అందరూ కలిసి పనిచేసి అందరూ దాని మీద వచ్చే ప్రాఫిట్ని కానీ లాస్ని కానీ అందరు ఈక్వల్గా సంపాదించుకుంటారు, అనుభవిస్తారు. వేరాజ్ అయితే జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీతో వచ్చిన డబ్బులతోనే కదా మీరు చదువుకుంది, దాని మీద వచ్చే ఇన్కమ్ కూడా మనకి జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీగా ఎందుకు అవ్వకూడదు అనే కాన్సెప్ట్ అనేది వచ్చింది. కాబట్టి 1930లో ఈ యాక్ట్ అనేది ఎనాక్ట్ చేశారు, హిందూ గెయిన్స్ ఆఫ్ లెర్నింగ్ యాక్ట్. ఈ యాక్ట్ గురించి మనం సపరేట్ వీడియో చేద్దాము. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సో ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ ఫర్ జాయింట్ హిందూ ఫ్యామిలీ యాజ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఫర్ ట్యాక్స్ పర్పస్ అనమాట. సో జాయింట్ ఫ్యామిలీ ఇన్కమ్ని ట్యాక్సేషన్గా మనము చెప్పాలి అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ లాగా చెప్తామన్నమాట. సో ఒకసారి మనం జాయింట్ హిందూ ఫ్యామిలీ గురించి, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ గురించి డిఫరెన్సెస్ అనేవి చూద్దాము. సో దీంట్లో ఏంటి? జాయింట్ హిందూ ఫ్యామిలీ అంటే ఒక హిందూ ఫ్యామిలీ, ఇది తరతరాలుగా ఒకే ఇంట్లో నివసిస్తున్న వాళ్ళకి కానీ వాళ్ళ ఆస్తులు బాధ్యతలు పంచుకుంటూ ఉంటుందన్నమాట. వేరేస్ ఇదేంటిది? సామాజికంగా కానీ లీగల్గా కానీ ఒక స్ట్రక్చర్డ్ అనమాట. వేరేస్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఏంటి? ఇట్ ఈస్ ఎ టాక్సేషన్ టర్మ్ అండర్ హిందూ ట్యాక్స్ యాక్ట్ 1961. సో ఇది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనేది ట్యాక్స్గా గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన ట్యాక్స్ చెల్లించే ఒక యూనిట్ లాగా మనం కన్సిడర్ చేయాలన్నమాట. సో ఇదేంటిది? జేహెచ్ఎఫ్ అనేది ఒక ట్యాక్స్ ప్రయోజనాలు పొందడం కోసం మాత్రమే రూపొందించారు. సో ఇదేంటిది? ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సపోజ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ గ్రాండ్ ఫాదర్ అండ్ సన్స్ లివ్స్ టుగెదర్ యాజ్ షేర్స్ ప్రాపర్టీ. సో దీన్ని ఏమంటారు? జేహెచ్ఎఫ్ అంటారు అండర్ హిందూల ప్రకారం. వేరాజ్ దే రిజిస్టర్డ్ ఫర్ ఏ పాన్ కార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఓపెన్ ఏ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ బ్యాంక్ అకౌంట్ అండ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. సో ఈ ప్రాసెస్ని ఏమంటారు అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అండర్ ట్యాక్స్ లా అంటారు. సో ఫైనల్గా ఇది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఒక జేహెచ్ఎఫ్ పైనే ఆధారపడి ఉంటుంది. జేహెచ్ఎఫ్ అని ఉంటాయి కానీ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనేది సపరేట్గా లేదు. జేహెచ్ఎఫ్ ఏదైతే ఉందో దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది అండర్ ట్యాక్స్ ఫామ్ అనమాట. సో ప్రతి జేహెచ్ఎఫ్ అనేది తప్పనిసరిగా హెచ్యుఎఫ్ కానీ కావాలి. సో ఇది ఒక టాక్సేషన్ ఫామ్ అనమాట. సో ఓవరాల్గా ఈ కాన్సెప్ట్ అనేది చూసుకున్నట్లయితే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో 2 కాన్సెప్ట్స్ ఉంటాయి, మితాక్షర, దయాబాగా. దాంట్లో ఏ లాస్ అనేవి కవర్ అయినాయి, ఏ లాస్ అనేవి ఇన్వెస్ట్ చేశారు. అమెండ్మెంట్ వల్ల 2005 సక్సెషన్ అమెండ్మెంట్ వల్ల డాటర్స్ అనే వాళ్ళు కూడా కోపార్ట్నర్ రైట్స్ అనేవి తీసుకున్నారు. కర్త ప్లేస్ ఏంటి, దాని తర్వాత హెచ్యుఎఫ్ అనేది ఎలా ఫామ్ అయింది, ఈ టాక్సేషన్ లాస్ ఏంటి, ఇవన్నీ ఇప్పటివరకు మనం క్లియర్గా చెప్పుకుందాం. ఫర్దర్ వీడియోలో ఇందాక మనం ఒక లా చెప్పుకున్నాం కదా,
విచ్ ఈజ్ నథింగ్ బట్ హిందూ గెయిన్స్ ఆఫ్ లెర్నింగ్ యాక్ట్ 1930. సో ఇదేంటి, ఎడ్యుకేషన్ లెర్నింగ్ అనేది జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ ద్వారా చదువుకున్న వీళ్ళది సపరేట్ ఇన్కమ్గా ఎలా కన్సిడర్ చేస్తున్నారు, ఈ లా ఏంటి అనేది మనం ఫర్దర్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.